దేవుడు అంటున్నాడు, ఇందాక మనం చదువుకున్నవి 9వ వచనం వరకు ఏమేమి షేర్ చేయాల్సింది, ఎక్కడెక్కడ రాయాల్సింది, ఎక్కడెక్కడ వారు గుర్తుగా ఉండాల్సింది అంత చెప్పమన్నాడు. అలా చేస్తే ఏం జరుగుతుందంట? 10వ వచనం చూడండి. నీ దేవుడైన యెహోవా నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయినను త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత నీవు తిని తృప్తి పొందినప్పుడు. 9వ వచనం వరకు తల్లిగా తండ్రిగా నువ్వు ఇంటిలో నీ బిడ్డలకు చెప్పగలిగితే, నీ ఇంటిలో నీవు నీ సాక్ష్యాన్ని షేర్ చేసుకోగలిగితే, దేవుడు అంటున్నాడు, ప్రమాణమును బట్టి నిన్ను ఆ దేశంలో ప్రవేశపెడతా, వాగ్దాన దేశంలోనికి నువ్వు వెళుతావు. నీ జీవితంలో పొందుకోవడం అనేటువంటిది ఉంటుంది. నీవు కట్టని గొప్పవగు మంచి పురములను, నీవు నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను, నీవు త్రవ్వకపోయిన త్రవ్వబడిన బావులను, నీవు నాటని ద్రాక్ష తోటలను, ఒలీవల తోటలను నీకిచ్చిన తరువాత, చెప్పిన తర్వాత ఇవ్వడం అనేటువంటిది ఉంటుంది. చెప్పకపోతే దేవుడు ఇవ్వడం ఉండదు. వెన్ యూ డోంట్ షేర్, గాడ్ విల్ నాట్ గివ్. నీవు నీ యొక్క విషయాలు నీ బిడ్డలతో పంచుకొనకపోతే దేవుడు నీకు ఇవ్వడంట. ఈరోజు ప్రశ్నించుకుందాం, నాకెందుకు దేవుడు ఇవ్వలేదు తెలుసా? నేను చెప్పలేదు, నా దేవుని గురించి చెప్పలేదు, నా దేవుని గురించి మాట్లాడలేదు, నా దేవుని కార్యాలను నేను చెప్పలేదు. ఈరోజు మన కుటుంబాలలో వీఆర్ టాకింగ్ అబౌట్ సో మెనీ థింగ్స్. వాళ్ళని గురించి వీళ్ళని గురించి మాట్లాడతాం. ఇలా చదువురా, అలా చదువురా, ఇలా ఫ్రెండ్స్ రా, అలా మంచిదే. ఎంతగా దేవుని కార్యాల గురించి మనం చెప్పాం, అది వాళ్ళలో విశ్వాసాన్ని తీసుకొని వస్తుంది, అది వారిని నిలబెడుతుంది దేవుని కోసం. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని గురించినటువంటి మాటలు వాళ్ళు చెప్పలేదు. రాబోవు తరముల వారికి ఏ రకంగా తయారు చేశారు తెలుసా? దేవుని కానీ దేవుని కార్యాలను కానీ ఎరగని తరాన్ని తయారు చేశారు వాళ్ళు. అందుకే ఈరోజు ఇశ్రాయేల్ దేశంలో మీరు చూస్తే వాళ్ళు చదివినంతగా దేవుని వాక్యాన్ని ఎవరు చదవరండి. వాళ్ళు ప్రార్థించినంతగా ఎవ్వరు ప్రార్థించరు. వాళ్ళు షేర్ చేసేంతగా ఎవ్వరు షేర్ చేయరండి. ఎవ్వరు షేర్ చేయరు. సండే మ్యాగజైన్లో, ఏదో న్యూస్ పేపర్ మ్యాగజైన్లో నేను చదివాను, ఇశ్రాయేలు దేశంలో ఉండేటువంటి యూదులకు ఎందుకు జ్ఞానం ఉంటుంది? దే ఆర్ హైలీ ఇంటలెక్చువల్. వాళ్ళ ఐక్యూ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే ఏమంటారో తెలుసా? వాళ్ళ డిఎన్ఏ వేరు అంటారు. వాళ్ళ డిఎన్ఏనే వేరుగా ఉంటుంది. అందుకే దే ఆర్ సచ్ ఇంటెలిజెంట్ అని చెబుతూ కింద ఒకటి రాశారండి. ఆ పిల్లలను వాళ్ళు ఏ రకంగా పెంచుతారు అనేటువంటిది రాశారు. ఏమని రాశారు తెలుసా? తల్లి గర్భవతి అయినదని తెలిసినప్పటి నుంచి ఆ తల్లి చేసే పని ఏంటి తెలుసా? ప్రతిరోజు గట్టిగా వాళ్ళు ధర్మశాస్త్రాన్ని, వాళ్ళకి బైబిల్ ఉండదండి, పాత నిబంధన మాత్రం ఉంటుంది. ఆ తల్లి గట్టిగా బైబిల్ను చదువుతూ ఉంటుంది. ఆ తల్లి ఎప్పటికీ కూడా ఆ గర్భవతిగా ఉన్న రోజులు నెగిటివ్ మాట్లాడడం అనేటువంటిది ఉండదంట. వాళ్ళు నాకు ఇంత పాడు పని చేశారు, వాళ్ళు నాశనం ఇలాంటి మాటలు మాట్లాడదంట. ఎందుకంటే లోపల బేబీ పర్ఫెక్ట్గా డెవలప్ కావాలి. అందుకే చూడండి, మీరు 2-3 ఉండే పిల్లలు, లాస్ట్ బిడ్డ చాలా యాక్టివ్గా చాలా షార్ప్గా ఉంటాడు. ఎందుకు తెలుసా? పెళ్ళైన కొత్తలో తల్లిదండ్రులు అంత షార్ప్గా ఉండరు. కొత్తగా పెళ్ళి ఉంటుంది, వాళ్ళు ఎట్లా ఉండాలో ఏమో. అందుకే ఫస్ట్ చైల్డ్ చాలా కొంచెం ప్యాసివ్గా ఉంటాడు. లాస్ట్ చైల్డ్ జబర్దస్త్గా ఉంటారు. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులు అప్పుడు మెచ్యూరిటీ వచ్చి ఉంటుంది. అందుకే ఇశ్రాయేల్ తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? గర్భవతి అయినప్పుడు భార్యాభర్తలు కొట్లాడుకోవడం కానీ, ఆ తల్లి తప్పుడు ఇన్ఫర్మేషన్ వినడం కానీ ఏమి చేయరు. ఎందుకంటే లోపల ఆ బిడ్డ దేవుని వాక్యాన్ని వింటూ పాటలు పాడుతూ వాళ్ళు దేవుని స్తుతిస్తూ ఉంటారు. అండ్ ద బేబీ కమ్స్ అవుట్ విత్ ఆల్ ద ఇంటెలిజెన్స్. దేవుని బిడ్డలారా, ఈరోజు మన ఇంటిలో తల్లి ఏం చదువుతుంది, తండ్రి ఏం చదువుతున్నాడు, తల్లి ఏం మాట్లాడుతుంది, దేవుని బిడ్డలారా, కొట్లాట మారేటువంటి తల్లిగా గర్భవతి అయిందానికి పుట్టే పిల్లోడు కూడా కొట్లాట మారేడే ఉంటాడు. పుల్లలు పెట్టడం ఆ తల్లికి గర్భవతిగా ఉన్నప్పుడు చేతన, ఎందుకంటే పుట్టే పిల్లోడు కూడా అదే రకం తయారవుతాడు. రాబో తరము ఒకటి దేవుని ఎరగని తరం ఎందుకు తయారైందంటే దేవుని గురించి చెప్పాలా. అందుకే ఈరోజు దే విల్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ టీచింగ్ దేర్ చిల్డ్రన్. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మనం ఏం బోధిస్తున్నాం మన ఇంటిలో? చర్చిలో బోధించడం, సండే స్కూల్లో బోధించడం కాదు. అది ఉండాలి, అది వినాలి, మంచిదే. కానీ మన ఇంటిలో ఏం జరుగుతుంది? దట్ ఈస్ నంబర్ 1. దేవుడు కోపగించడానికి, వారి పడిపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ నోరు దేవుని గురించి మాట్లాడాలి, దేవుని కార్యాలు చెప్పాలి, చెప్పలేదు వాళ్ళు.
వెన్ దే ఆర్ సైలెంట్, Satan వాజ్ వెరీ యాక్టివ్. అందుకే బయలు దేవతలను, విగ్రహారాధన విపరీతంగా వాళ్ళు ఆరాధించడం ప్రారంభించారు. రెండవ కారణం ఏంటి తెలుసా? న్యాయాధిపతులు 2వ అధ్యాయం 12-13. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపము పుట్టించిరి. వారు యెహోవాను విసర్జించి బయలును అస్తారోతును పూజించిరి. తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి. తల్లిదండ్రులు ఎప్పుడైతే చెప్పలేదో, ఇప్పుడు సాతాను ఏం చేశారో తెలుసా? చుట్టూ నుండే వారిని ప్రేరేపించాడు. మీ దేవతల గురించి వాళ్ళకు చెప్పు. వాళ్ళ దేవతలు ఎలాంటి దేవతలు తెలుసా? ఒక దేవత సంతాన దీవెన కలిగేటువంటి దేవత, గాడ్ ఆఫ్ ఫర్టిలిటీ అంటారు. ఇంకొక దేవత ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి దేవత. ఇంకొక దేవత యుద్ధంలో అలాంటి దేవతలన్నీ వాళ్ళ దగ్గర ఉంటే వీళ్ళు అడిగారు, మా ఇంట్లో విగ్రహాలు లేవే, మీ ఇంట్లో ఈ విగ్రహం ఎందుకు అని అడిగితే వాళ్ళు చెప్పారు, ఈ విగ్రహం పెట్టుకున్నప్పుడే మాకు సంతాన దీవెన కలిగింది, ఈ విగ్రహం మీరు పెట్టుకోండి అని వాళ్ళు చెప్పారు. అందుకు వీళ్ళ ఇంట్లో విగ్రహాలు వచ్చాయి. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఇది పెట్టుకున్న తర్వాత మాకు దీవెన కలిగింది, డబ్బు వచ్చింది, కాబట్టి మీరు పెట్టుకోండి. వీళ్ళ ఇంట్లోకి విగ్రహాలు వచ్చేసాయి. దేవుని బిడ్డలారా, వాళ్ళ ఇంటిలో ఆశీర్వాదాలు నిలయాలవి, కానీ ఏమీ లేనటువంటి ఇండ్లుగా మారిపోయాయి. ఎందుకు తెలుసా? ద రాంగ్ పర్సన్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్సింగ్ దెమ్. తప్పుడు వ్యక్తుల యొక్క ప్రభావం అక్కడికి వచ్చేసింది. ఒక మాట అనుకుందాం. ఇప్పుడు నేను నా బిడ్డలకు చెప్పలేదండి, నా ఇంట్లోనికి నా బిడ్డలు విగ్రహాన్ని తీసుకొని వచ్చి పెట్టారు. డాడీ, వాళ్ళ ఇంట్లో ఆ విగ్రహం పెట్టుకున్నాక చాలా బాగా అయింది డాడీ, మనం పెట్టుకుందామని వాళ్ళు తీసుకొని వచ్చి పెట్టారు. పెట్టిన తర్వాత ఈ డాడీ మమ్మీ ఏం చేయాలి? అవునా, ఇది మనం వాడకూడదు నాయనా. దేవుడు 10 ఆజ్ఞల్లో చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, విగ్రహారాధన చేయకూడదు అని దేవుడు చెప్పాడని వీళ్ళు చెప్పాలనా? వీళ్ళు చెప్పాలా? వీళ్ళు కామ్గా ఉన్నారు. ఎందుకు తెలుసా? ఒక చోట నోరు మూతపడితే మరొక చోట నోరు ఉప్పలేవు. నువ్వు వీళ్ళు అనుకున్నారు, అరే ఆ రోజు మేము చెప్పనందు కదా వీడు తెచ్చుకున్నాడు, ఇప్పుడు వాడిని తీసుకుపోరా అంటే వాడు ఏమంటాడు తెలుసా? ఎందుకు తీసుకుపోవాలంటాడు? దేవుడు చెప్పాడు నువ్వు ఇది వాడకూడదు, మరి మీరెందుకు చెప్పాలి ఇన్ని రోజులు అని అడుగుతారు. కాబట్టి సైలెంట్ అయిపోయారు. దేవుని బిడ్డలారా, మన బిడ్డలు మన ఇంటిలో ప్రశ్నలు ఎందుకు వస్తాయి తెలుసా? ఒకటి, వెన్ వీఆర్ కాంప్రమైజింగ్ విత్ ద వరల్డ్. లోకముతో ఎప్పుడైతే కలిసిపోతామో, లోక పద్ధతులతో ఎప్పుడైతే కలిసిపోతామో, లోకంలో ఉండేటువంటి స్థితిగతులతో ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోతామో, ఫినిష్. మన పిల్లలు మన ప్రక్కన బల్లాలుగా తయారవుతారు. ఒకటి, వాళ్ళు చెప్పలేదు. రెండవదిగా కాంప్రమైజ్ అయిపోయారు. వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయారు. దేవుని బిడ్డలారా, మనము ప్రార్థనకు వస్తే మన పిల్లలు మన వెంబడి ప్రార్థనకు వస్తారండి. మనం ఆన్లైన్ ప్రేయర్కి వస్తే వాళ్ళు వస్తారు ఆన్లైన్ ప్రేయర్కు. మన ఇంట్లో మనం మోకరిస్తే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో మోకరిస్తారు. ఇప్పుడు మనం ఏమి చేయకుండా మన పిల్లలు మంచిగా ఉండాలంటే ఇంపాసిబుల్. దేవుని యొక్క వాక్యం చెప్తుంది. వారు ఏం చేశారంట? అనుసరించారంట. అంటే తల్లిదండ్రులు అనుసరింపజేయలేదు, తల్లిదండ్రులు నడిపించలేదు, కాబట్టే ఫ్రెండ్స్ నడిపించడం ప్రారంభించారు. ఒకానొక సందర్భంలో ఒక ఇంటికి, అంటే 2016వ సంవత్సరం నేను కడపకు, అప్పుడు నేను వేరే చోట పనిచేసేవాడిని, కడపకు వచ్చాను. వచ్చిన తర్వాత రాత్రి 9:30కు నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫస్ట్ మా నాన్నకు చేశారు, సుధీర్ బ్రదర్ వచ్చాడమ్మా అంటే మా నాన్న నాకు ఇచ్చాడు. నాన్న ఎవరో ఫోన్ చేస్తున్నారు చూడండి. చూస్తే ఒక ఆఫీసర్ ఫోన్ చేస్తున్నాడు. బ్రదర్ ఏమనుకోకండి, ఇప్పుడు మా ఇంటికి వస్తారా? బ్రదర్ నేను ఇప్పుడే ఊరి నుంచి వచ్చాను, ఇట్స్ 9:45. లేదు బ్రదర్, అర్జెంటుగా రండి, ఇంటికి అర్జెంటుగా రండి, ప్లీజ్ ఏమనుకోవద్దు, నేను రమ్మన్నా వస్తాను, మీరు రావాలి ఇప్పుడు, ఏమనుకోవద్దు, వచ్చిన తర్వాత మీకు అర్థమవుతుంది అన్నాడు. సరే, ఇక మా నాన్న అన్నాడు వెళ్ళే, ఏ ప్రాబ్లం ఉందో అన్నాడు. సరే నేను బయలుదేరానండి. వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే ఇంటిలో శబ్దాలు ఏదో వినపడుతున్నాయి. నేను వెళ్ళి అన్నా అని పిలిచాను. పిలిస్తేనే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయింది. ఆ తర్వాత తలుపు తెరిచారు. లోపలికి వెళ్ళిన తర్వాత భార్యాభర్తలు ఒకరు చూసుకుంటున్నారు. నేను అడిగాను, ఎందుకన్నా రమ్మన్నారు, ఏంటి కారణం? భర్త తలదించుకున్నాడు. నేను వాళ్ళ భార్యని అడిగాను, ఏంటమ్మా ఎందుకు రమ్మన్నారక్క? ఆమె తలదించుకున్నది. ఏం చెప్పాలి బ్రదర్, ఒక్కడే ఒక కొడుకు, వానిపైన అన్ని ఆశలు పెట్టుకున్నాం. వాడు మా బంధువుల్లో అందరికంటే టాప్గా ఉండాలని తమిళనాడులో టాప్ యూనివర్సిటీలో లక్షలు డొనేషన్ కట్టి చేర్పించాం. వాడు చదవడానికి కంఫర్టబుల్గా ఉండడానికి ఒక ఏసీ హాస్టల్ ఇచ్చాం. కానీ ప్రతి నెల మాకు ఒక రిపోర్ట్ వస్తుంది, మీ కొడుకు కాలేజ్. వాడిని అడిగితే లేదు మమ్మీ, వాళ్ళు ఏదో తప్పు చేశారు, నేను వెళ్తున్నా కాలేజ్కి. మేము కాలేజ్కి వెళ్ళినప్పుడు వాడు ఉండడు బ్రదర్,
ఎరా ఎక్కడికి వెళ్ళావని అడిగితే, వేరే మా ఫ్రెండ్ ఇంటికి దగ్గరికి వెళ్ళాను. ఈరోజు వాని పరిస్థితి దారుణంగా ఉంది బ్రదర్. ఏమంటే వానికి లేని అలవాట్లేదు. వాడు ఊరు నుంచి వస్తా ఫుల్గా తాగి వచ్చాడు, రచ్చ చేస్తున్నాడు. మీరు వచ్చారంటే పైకి వెళ్ళాడు బ్రదర్. లక్షలు ఖర్చు పెట్టాం, ఏం చేయాలి బ్రదర్? డైరెక్ట్ క్వశ్చన్ వేశాను. ఈరోజు ప్రార్థనకని అడిగారే, ఏ రోజైనా మీ కుమారుని నిమిత్తం ప్రార్థన చేశారా? ఎప్పుడో ఒకసారి ప్రార్థన చేశాం బ్రదర్. ఏ రోజన్నా చెప్పారా? చెప్పలేదు. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు అన్నీ. ఇక్కడి పోతే ఈ అలవాటు ఉంటుందిరా, అక్కడి పోతే అలవాటు ఉంటుందిరా. వాడు ఎందుకు తాగుతున్నాడని మేము అడిగితే వాడు చెప్పినటువంటి మాట, మమ్మీ రాత్రి నా రూమ్లో పడుకుంటే దయ్యపు శక్తులు నా దగ్గరికి వచ్చి నన్ను భయపెడుతున్నాయి, నేను తట్టుకోలేకపోతున్నా. మీరు చెప్తే మీరు భయపడతారని, మీరు నన్ను వెనక్కి తీసుకొని వస్తారని, బంధువుల దగ్గర నాకు అవమానం అవుతుందని. అప్పుడు నా ఫ్రెండ్స్ దగ్గర చెప్తే నా ఫ్రెండ్స్ ఏం చేశారు తెలుసా? అరే ఇలాంటి వాటి పోవాలంటే వెరీ సింపుల్ రా, అది తాగు ఇది తిను అని నాకు చేర్పించారు. అందుకే నేను తాగాను. నా వల్ల కాదు ఇది లేకుండా ఉండడం. దేవుని బిడ్డలారా, ప్రార్థన చేశాను. నేను పిలవమన్నాను, బ్రదర్ వద్దు బ్రదర్, వాడు తాగినాడు, వాడు ఏదంటే అది మాట్లాడు, మీరు పిలవండి బ్రదర్, మీరు పిలవండి. దేవుని బిడ్డలారా, బీటెక్ డిస్కంట్ నేను చదవలేను, నా వల్ల కాదు. ఎక్కడ పెట్టుకోవాలి బ్రదర్ తాళ? ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాం. సెకండ్ ఇయర్లోనే వీడు ఇట్ అయిపోయాడు. ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయింది, మొత్తం ఫెయిల్యూర్ వీడు. ఏం చేయాలి బ్రదర్? పిలవండి అన్న, పిలవండి. వచ్చాడు అబ్బాయి. వచ్చిన తర్వాత నన్ను చూసి సీరియస్గా తల తిప్పుకున్నాడు. ఎందుకు రమ్మన్నారు అన్నాడు. నేను అన్నాను, బాబు నీకోసమే వచ్చాను. నా కోసం ఎందుకు వచ్చారు అంకుల్? నేనేమో రమ్మనలేదే నిన్ను అన్నాడు. పర్లేదులే కూర్చో అని కొన్ని మాటలు, ఎక్కువసేపు అలాంటి వారితో ఎక్కువ మాట్లాడినండి. 2 మాటలు. ఐ విల్ ప్రే ఫర్ యూ, దేవుడు నీ జీవితంలో కార్యం జరిగిస్తాడు. నువ్వు ఏదో టెన్షన్ కూడా వెళ్తున్నావు కదా అంటుండగానే మారిపోయాడు. అవును అంకుల్, నాకు ఒక సమస్య ఉంది, నాకు భయం ఎక్కువ. ఇంట్లో ఉన్నప్పుడు లేదు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు చెప్పారు వీళ్ళ హాస్టల్ పక్కన మాంత్రిక విద్య ఉండేటువంటి గృహాలు చాలా ఉన్నాయి, అక్కడికి తీసుకెళ్లారు వీడిని. అప్పటి నుంచి వీడు ఇట్లా అయిపోయాడు. అవును అంకుల్, అక్కడికి పోయాను, చెడిపోయాను, భయంగా ఉంది, అందుకే తాగుతాను అంకుల్. నేను ప్రార్థన చేశాను, ప్రభువా ఖచ్చితంగా తల్లిదండ్రుల పాపాన్ని క్షమించి ఈ బిడ్డను విడిపించు ప్రభువా, ఈ బిడ్డను విడిపించు. ఆ తర్వాత మరుసటి రోజు నేను ఆ బిడ్డను మళ్ళీ పిలుచుకొని ఇంటికి కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడి ఈరోజు ఎక్కడున్నాడు తెలుసా బిడ్డ? ఢిల్లీలో IAS కోచింగ్ చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ తండ్రి ఏమనుకున్నాడు తెలుసా? మా వాడు బీటెక్ చదివి ఇంజనీర్ అయితే నౌ హీఈస్ గోయింగ్ టువర్డ్స్ IAS. ప్రిలిమ్స్ అయిపోయిందండి, హీఈస్ ప్రిపేరింగ్ ఫర్ హయ్యర్ కోర్స్. ఎందుకు నేను చెప్తున్నానంటే, వెన్ ద పేరెంట్స్ ఆర్ కాంప్రమైజింగ్, వాడికి చెబితే నేను అడిగాను ఎందుకు చెప్పలేదు మీరు? మమ్మీ ఏంటి మమ్మీ, మా ఫ్రెండ్స్ వాళ్ళ డాడీలు ఎవరు చెప్పరు ఇట్లా, అందుకే మేము కూడా స్టాప్ చేసాం బ్రదర్. వీడేమో హర్ట్ అవుతున్నాడు అనుకున్నాం, కానీ ఇంత డ్యామేజ్ అవుతుందని మేము అనుకోలేదు. తల్లిదండ్రులు ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోతారో పిల్లల ప్రభావం మారిపోతుంది. దేవుని బిడ్డలారా, పిల్లలకు ప్రార్థన గురించి చెప్పి ప్రార్థనకు నడిపించు, బైబిల్ గురించి చెప్పి బైబిల్ చదివించడం తల్లిదండ్రుల బాధ్యత. కుటుంబాల్లో కూర్చోబెట్టి ప్రార్థన చేయడం, యూత్ మీటింగ్ నడిపించడం, దేవుని సేవకు వాడిని అటాచ్ చేయడం. వీళ్ళు సింప్లీ సే, నా కుమార్ని అక్కడ పంపించేశాను, అక్కడ ఏమవుతుందో నీకు తెలుసా? దేవుని బిడ్డలారా, లాస్ట్ వీక్ నేను జాషువా కోసం ఒక కాలేజ్ చూడడానికి ఐ వెంట్ ఫర్ కన్యాకుమారికి వెళ్ళిపోయానండి. అండ్ నేను చూడడానికి వెళితే ఐ వాజ్ ఇంటరాక్టింగ్ విత్ స్టూడెంట్స్ అంటున్నారు, సార్ మీరు ఒక పేరెంట్గా వచ్చారు, ఇంత అడుగుతుంటున్నారు, మా తల్లిదండ్రులు అక్కడ అడ్మిషన్ దగ్గరికి వచ్చి డబ్బు కట్టి వెళ్ళిపోయారు. ఈరోజు మా పరిస్థితి ఏంటి తెలుసా? మా కాలేజీలో రాత్రి అవుతే మాకు నిద్ర లేదు, దయ్యాలు గజ్జల శబ్దం వినపడుతున్నాయి. మేనేజ్మెంట్ పట్టించుకోవడంలా మా పరిస్థితి. ఇంటికి చెప్తే వాళ్ళు నమ్మరు, ఏమరా ఎందుకు వినపడతాయిరా, ఎక్కడ మా ఊర్లో లేవే అని మాట్లాడుతున్నారు. సార్ వీఆర్ అనేబుల్ టు షేర్ ఎనీథింగ్. మీరు మీ కుమారుని కోసం వచ్చి ఇంత ఎంక్వైరీ చేస్తున్నారు. ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇది మన బాధ్యత. ప్రార్థించడం నేర్పించు, ప్రార్థన కూర్చోబెట్టు, దేవుని గురించి చెప్పు. వాళ్ళు అనిపించవచ్చు భక్తి అని అనిపించవచ్చు, కానీ వాళ్ళకి తెలియదు ఒక స్కెచ్ ఉంటుంది. ఆ బిడ్డలు నాకు అనిపించిన కన్యాకుమారిలోని బిడ్డలు వాళ్ళ ముఖాలంతా నిద్ర లేకుండా ఉన్నాయి. నేను అడిగాను ఏంటి కారణం, ఎందుకు ఇట్లా ఉన్నారు? ఫుడ్ బాగాలేదు. బాగుంది అంకుల్, బాగుంది, బట్ రాత్రులు అవుతే మాకు నిద్ర లేదు. కాలేజెస్ సాతాను కేంద్రాలుగా ఉన్నాయి, మర్చిపోవద్దు. స్కూల్స్ సాతాను కేంద్రాలుగా ఉన్నాయి. బెంగళూరు నుంచి ఒక తల్లి నాకు ఫోన్ చేసిందండి. వాళ్ళ కుమారుడు ఫిఫ్త్ క్లాస్ ఉన్న అబ్బాయికి ఆ తల్లి చెప్తుంది, వీనికి ఇలాంటి అలవాట్లు అలాంటి. నేను షాక్ అయిపోయినా, ఏంటమ్మా 5th క్లాస్
నిన్నటి దినాన ఒక తండ్రితో నేను మాట్లాడుతూ, మీ వాడు ఎక్కడ చదువుతున్నాడు అని అడిగితే చెప్పాడు, కర్ణాటకలో పలానా ప్లేస్లో పలానా కాలేజీలో చదువుతున్నాడు. ఎలా ఉంది? ఆ తండ్రి నవ్వుతూ ఒక మాట అన్నాడండి, జాగ్రత్తగా వినండి. కడపలో మాస్గా చెడిపోతారు, అక్కడ పాష్గా చెడిపోతారు. ఇక్కడ మాస్గా చెడిపోతారు, అక్కడ పాష్గా చెడిపోతారు. చెడిపోవడం ఉంది. ఇశ్రాయేలు ప్రజలు చేసిన తప్పేంటి తెలుసా? రాబో తరానికి దేవుని గురించి కానీ దేవుని కార్యాలను గురించి కానీ చెప్పనందుకు దేవుడు వారిపైన కోపగించాడు. డోంట్ కాంప్రమైజ్. నా బిడ్డకు చెప్తే ఏమనుకుంటాడు? నువ్వు ప్రార్థన చేసేవా డాడీ, నీ వయసులో నువ్వు ప్రార్థన చేసేవా అని అడుగుతావు. చెప్పడం ప్రారంభించు. అవురా, ఆ రోజు నేను చెడిపోయాను, ఈరోజు నీకు అవకాశం ఉంది. దేవుని బిడ్డలారా, టీచ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అందుకే ఈ దినాల్లో ఒక స్లోగన్ క్రైస్తవ ప్రపంచంలో వచ్చింది, లెట్ దేర్ బి జాషువా జనరేషన్. యెహోషువ ఉన్నంత వరకు ఇశ్రాయేలీలు ఓడిపోలేదు, ఇశ్రాయేలు చచ్చిపోలేదు, ఇశ్రాయేలు విగ్రహారాధన వైపు వెళ్ళిపోలేదు. ఎందుకు తెలుసా? జాషువా ఎప్పుడు బోధించేవాడు, ఎప్పుడు చెప్పేవాడు. ఎందుకంటే దేవుడు అన్నాడు మొదటి అధ్యాయంలో, నీవు ఏం చేస్తావు? దివారాత్రం దీన్ని ధ్యానించు, ఈ వాక్యాన్ని ధ్యానించి నువ్వు చెప్పడం ప్రారంభించు. యెహోషువ ఉన్నంతకాలం 110 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు అన్య దేవతల వైపు తిరగలేదు. ఎప్పుడైతే జాషువా అంతరించిపోయాడో దేవుని గురించి చెప్పేవారు శాతం తగ్గిపోయింది. ఒక తరమే చెడిపోయింది. ఒకటి, వాళ్ళు మాట్లాడలేదు, వాళ్ళు చెప్పలేదు. రెండవదిగా దే హ్యావ్ కాంప్రమైజ్. మూడవదిగా చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం, ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, యెహోవాను గాని దేవుని గాని యెహోవానైనను ఆయన ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా. దేవుని బిడ్డలారా, ఇందాక నేను అన్నాను 110 సంవత్సరాలు యెహోషువ ఉన్నంత వరకు ఇశ్రాయేలు ప్రజల పైన దేవుడు కోపగించలా. కానీ ఆ తర్వాత ఎందుకు కోపగించాడు అంటే, ఇశ్రాయేలు ప్రజలు యెహోషువలాగా జీవించలేదండి. యెహోషువ ఏం చేశాడు తెలుసా? చూడండి, న్యాయాధిపతులకు ముందు యెహోషువ గ్రంథం ఉంటుంది. ఆ యెహోషువ గ్రంథంలో 24వ అధ్యాయంలోకి రండి. 24వ అధ్యాయం 26వ వచనం చూడండి. 26వ వచనం, దేవుని ధర్మశాస్త్ర గ్రంథములో ఆ వాక్యములను వ్రాయించి పెద్ద రాతిని తెప్పించి యెహోవా పరిశుద్ధ స్థలములోనున్న సింధూర వృక్షము క్రింద దాన్ని నిలువబెట్టి జనులందరితో ఇట్లా నేను ఆలోచించుడి, యెహోవా మనతో చెప్పిన మాటలన్నీ ఈ రాతికి వినబడెను గనుక అది మన మీద సాక్షిగా ఉండును. యెహోషువ ఏం చేశాడండి? ఒక పెద్ద బండ తీసుకున్నాడు, ఆ బండ పైన వాక్యాలు రాశాడు, ఆడ పెట్టేశాడు, వాళ్ళకి కనబడేటట్టు పెట్టాడు. ఎందుకు తెలుసా? ఆ దినాల్లో బైబిల్ లేదు, ఆ దినాల్లో ధర్మశాస్త్రం అనేటువంటిది ఉండేది, ఒకవేళ చుట్టల్లో ఉండేటువంటిది, ఈ చర్మపు చుట్టల్లో ఉండేటువంటిది. అందుకే కొంతమంది దగ్గరే ధర్మశాస్త్రం ఉండగా యెహోషువ ఒక సాక్ష్యపు రాయిని అక్కడ నిలబెట్టి దానిపైన వాక్యం పెట్టాడు. ఎందుకు పెట్టాడు? ఒకటి, ఇది చూచినప్పుడు దేవుని గురించి వాళ్ళ జ్ఞాపకం వస్తుంది. దేవుని బిడ్డలారా, ఈ రోజు నుంచి మనలో ఒక అలవాటు ప్రారంభమగునుగాక. మన ఇంటిలో కూడా ఇలాంటి సాక్ష్యపు పలకలు వచ్చునుగాక. అంటే నేనేదో బండల బాతమని కాదు నేను చెప్పడం. నేను ఇదే దినాన ప్రభుని అంగీకరించాను రా, ఇదే దినాన దేవుడు నన్ను రక్షించాడు, ఇది దినాన నేను బాప్తిజం తీసుకున్నాను. నీ బిడ్డకు చెప్పడం ప్రారంభించు, ఆ ఫోటో చూపించడం ప్రారంభించు, వాళ్ళతో మాట్లాడు. పలానా స్థలంలో పలానా దైవ సేవకుడు నాకు బాప్తిజం ఇచ్చాడు, నా జీవితం మార్చబడింది. లెట్ దేర్ బి మెమోరియల్ సర్వీస్. జ్ఞాపకార్థ కూడిక ఆ విషయంలో ఉండాలి. పెళ్లి జరిగింది సరే, నువ్వు రక్షించబడిన దినాన్ని గురించి నీ బిడ్డకు ఎప్పుడు చెప్పావు? నువ్వు బాప్తిజం పొందిన దినాన్ని గురించి నీ బిడ్డకు ఎప్పుడు చెప్పావు? నీ కుటుంబంలో దేవుని కార్యాల గురించి ఎప్పుడు చెప్పావు? గృహ కూడికలో ఈ నెక్స్ట్ నుంచి ఇదే ప్రారంభమగునుగాక. నేను ఈరోజు రక్షించబడ్డాను బ్రదర్. మా ఇంటిలో ఒకసారి ఒక కుటుంబం వాళ్ళ ఇంట్లో వాళ్ళ కుమారునికి హైయెస్ట్ మార్క్స్ వస్తే మీటింగ్ పెట్టారు. ఎందుకు మీటింగ్ పెట్టారంటే, దేవుడు మా కుటుంబంలో ఈ కార్యం చేశాడు. ఎంతమందిని పిలిపించారంటే అంతమందిని పిలిపించారు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు చెప్పండి, ఆ కుమారునికి ఆ బిడ్డలకు ఒకటే నేర్పించారు వాళ్ళు. అరే, మేలు చేసినప్పుడు మనల్ని గురించి ఇతరుల దగ్గర నిలబడి సాక్ష్యం చెప్పాలి. ఇది నన్ను దేవుడు మనల్ని పిలుస్తుంటున్నాడు. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో వాక్యాలు వారికి జ్ఞాపకం ఉండినట్లుగా ఒక రాయిని నిలబెట్టాడు. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, మన ఇంట్లో అనేకమైన ఫంక్షన్స్ జరుగుతాయి, ఇదే దినాన దేవుడు మన ప్రార్థనలకు జవాబిచ్చాడు అని చెప్పేటువంటి ఒక సాక్ష్య దినం ఉంటే ఎంత బాగుంటుంది. ఈరోజు దేవుడు నన్ను భయంకరమైన ఆపద నుంచి రక్షించాడు, ఇదే దినం మనం దేవుని గురించి చెప్తే ఎంత బాగుంటుంది.
మన పిల్లలకు అది జ్ఞాపకార్థంగా ఉండాలి, మన జ్ఞాపకార్థంగా ఉండాలి. చిన్న బిడ్డల దగ్గర నుంచి నేను చాలా నేర్చుకుంటానండి. ఒక లాస్ట్ ఇయర్ అటుపోయిన సంవత్సరం మా జరుష ఏం చేసేది తెలుసా? తన బర్త్డే ఎప్పుడో ఒక నెలలో ఉందిలేండి, అనుకుందాం ఏప్రిల్లో ఉంది, ఊరికే చెప్తున్నా, ఏప్రిల్ కాదులేండి, ఏప్రిల్లో ఉందనుకోండి, అది మంగళవారం వచ్చింది అనుకోండి, రెండవ మంగళవారం వస్తే జనవరి నుంచి ప్రతి రెండవ మంగళవారం రౌండ్ అప్ చేసి ఉంటుంది. జనవరి 2వ మంగళవారం, ఫిబ్రవరి 2వ మంగళవారం. నేను ఒకరోజు సడన్గా వచ్చి ఈరోజు మీటింగ్ లేదా, ఏం రౌండ్ అప్ చేశారని అడిగా. అప్పుడు జరుష అంటుంది, డాడీ నా బర్త్డేకి ఇంకా 3 నెలలు ఉంది, 2 నెలలు ఉంది, 1 నెల ఉంది. ఎందుకు తెలుసా? మెల్లగా గుర్తు చేస్తూ స్కెచ్ చేస్తుంది, ఇది కావాలా అది కావాలని. గుర్తు ముందు నుంచే నాకు అనిపించింది ఈరోజు యెహోషువ అదే కదా చేసింది. తన జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేశాడు అనేటువంటిది ఒక బండ పైన పెట్టాడు, అక్కడ సాక్ష్యంగా ఉంది. మన ఇంటిలో అలాంటివి బయలుదేరును గాక. మన మీటింగ్స్ అలా ఉండాలి. మన ఇంటిలో మీటింగ్ ఎందుకు జరగాలి తెలుసా? నన్ను ఈరోజు దేవుడు రక్షించాడు, ఈ రోజుని ఇంత గొప్ప మేలు చేశాడు, మరణం నుండి తప్పించాడు. చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి చెప్తాను. ఒక తెలిసిన ఆంటీ నన్ను చాలా గైడ్ చేసింది. ఆమె నా జీవితంలో అనేకమైన సూచనలు ఇస్తూ ఆమె నన్ను ముందుకు నడిపించింది. ఆమె సడన్గా చనిపోయిందండి. చనిపోతే నేను ఆమె నిమిత్తమై వాళ్ళ ప్రాంతానికి నేను వెళ్ళాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళ కుమార్తెలు అందరూ ఏడుస్తూ ఉన్నారు. నేను ఆంటీని చూశాను. కొద్దిసేపు అక్కడ కూర్చున్న తర్వాత అమ్మ లాస్ట్ మమ్మీ ఏం మాట్లాడింది మీతో అని అడిగాను. అప్పుడు వాళ్ళ కుమార్తె ఏం చేసింది, ఒక అమ్మ సడన్గా లేచి వెళ్ళిపోయిందండి. అరే ఏంటి, నేను కూర్చొని మాట్లాడుతుంటే ఈ పాప వెళ్ళిపోయింది, ఏంటి మేనర్లెస్సా ఏంటి ఈ పాప అనుకున్నాను. ఎందుకు లేచి వెళ్ళిపోయింది అనుకున్నది. వీళ్ళు కూడా ఆ పాప వైపే చూస్తున్నారు. నేను మళ్ళీ అడిగాను, చివరిగా ఏం చెప్పి అన్నా అందుకే వెళ్ళింది మా చెల్లెలు, ఎందుకు వెళ్ళింది అని అడిగాను. వస్తుంది చూడన్నా అనింది. ఇంత బుక్ తీసుకొని వచ్చిందండి, బైబిల్ కాదు, ఒక బుక్ తీసుకొని వచ్చింది. అన్న ఒకసారి ఇది చూడండి అన్న, దానిపైన ఉంది డైరీ. నేను అడిగాను, డైరీ కదమ్మా, దానిపైన ఇంకోటి రాసిందన్న. ఏముంది తెలుసా? దేవుడు నా జీవితంలో చేసిన కార్యాలు. అలా తెరిస్తే అండి డేట్ ఉంది, ఏ టైంలో ఏ అద్భుతం దేవుడు చేశాడు, ఎలాంటి పరిస్థితుల్లో దేవుడు చేశాడు. ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క అద్భుతం, డేట్ ఉంది, టైం ఉంది, ఎక్కడ జరిగింది. మమ్మీ మాకు ఇది చెల్లిందన్న, దేవుని గురించిన సాక్ష్యాలు మాకు తెలుసు, మా కుటుంబంలో ఎన్ని జరిగాయో. మమ్మీతో ఉన్న సంబంధాన్ని బట్టి మేము ఏడుస్తున్నామే కానీ ఇంత గొప్ప ప్రార్థనా పరురాలను పోగొట్టుకున్నామనేటువంటి బాధతో ఏడుస్తున్నాం. మా కొరకు పోరాడింది మా మమ్మీ, ఇదిగో ఇన్ని సాక్ష్యాలు. వాళ్ళు అంటున్నారు, మా మమ్మీ పోయినా ఏం అంకుల్, ఈ సాక్ష్యాలు ఒక మెమరీగా మాకున్నాయి. ఇదే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఎస్, ఆ తల్లి చేసిన ప్రార్థనలు 3 కుమార్తెలను దేవుడు ఉన్నతంగా ఆశీర్వదించాడు. ఇది నాన్న మన పిల్లలకు జ్ఞాపకార్థంగా ఏముంటున్నాయి చెప్పండి? ఏమి జ్ఞాపకాలు ఉన్నాయి? దేవుని గురించిన ఏం జ్ఞాపకాలు మన పిల్లల దగ్గర ఉన్నాయి? రాగల తరములకు వాళ్ళు ఎప్పుడైతే చెప్పలేదో అయిపోయింది. తరమే చెడిపోయిందండి, తరమే చెడిపోయింది. ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఒక్క తరము చెడిపోయింది. ఎందుకు తెలుసా? దేవుని కానీ దేవుని కార్యాలు కానీ చెప్పనందుకు ఒక తరం ఇశ్రాయేల్ దేశంలో చెడిపోయింది. ఈరోజు దేవుడు అడుగుతుంటున్నాడు, నీ ఇంటిలో ఒక తల్లిగా ఒక తండ్రిగా, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ అబౌట్ యువర్ గాడ్ అండ్ యువర్ ఎక్స్పీరియన్సెస్, యువర్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్, నీ ఖరీదైనటువంటి విలువైనటువంటి అనుభవాలను షేర్ చేసుకోకపోతే చెడగొట్టడానికి సాతాను సాధనాలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. లెట్ us ప్రే ఫర్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. దేవా, మా కుటుంబాలలో దేవుని గురించి మేము చెబుతాం. మా కుటుంబంలో ఒక స్తుతికుడిగా పెట్టుకుంటాం. దేనికి? ఇదిగో ఈరోజు నన్ను రక్షించావు, ఎట్లా రక్షించావు, ఏ రకంగా దేవుడు మేలు చేశాడు. నా పిల్లలకు నేను చెప్తాను. నేను అనేటువంటి చర్చిని పిలవాలన్నా అది మీ ఇష్టం. కానీ మీరు మీ బిడ్డలకు షేర్ చేయకపోతే దట్ విల్ బి బరీడ్, అవి ఆగిపోతాయి. ఇక్కడ చెప్పబడిన ప్రతి సాక్ష్యం నేను అక్కడ ఫైల్ చేసి పెడతాను తెలుసా. ఎప్పుడైనా నేను డిస్కరేజ్ అయినప్పుడు, ఎవరికి తెలుదండి, ఈరోజు చెప్తున్నా, వెన్ ఐఎమ్ డిస్కరేజ్డ్ అండ్ డిసప్పాయింటెడ్, వచ్చి ఆ సాక్ష్యాలు ఒక్కసారి అలా చదువుతానండి. ఒక్కసారి విశ్వాసం వస్తుంది. వీళ్ళ జీవితంలో పరిచర్లో ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నాకు ఎందుకు ఇవ్వడు? వెళ్ళి దేవుని అడగడం ప్రారంభిస్తా. ఎందుకు తెలుసా? వెన్ యూ లుక్ ఎట్ ద టెస్టిమోనీస్, ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్, అవి నీ జీవితాల్లో విశ్వాసాన్ని చెలరేపుతాయి. వీళ్ళకు అవిశ్వాసాన్ని నింపారు అన్యులు, తల్లిదండ్రులు విశ్వాసాన్ని నిమ్మలేకపోయారు.
విశ్వాసాన్ని నింపలేకపోయారు. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా దేని వైపు చూద్దామా? దేవుని ఎరిగేటువంటి ఒక తరమును మేము తయారు చేయాలి. నా బిడ్డలు దేవుని కానీ, దేవుని శక్తిని కానీ, కార్యాలను కానీ ఎరిగేటువంటి బిడ్డలుగా, తెలుసుకున్నటువంటి బిడ్డలుగా ఉండాలి ప్రభా. చెడిపోకూడదు ప్రభా. నన్ను, నా బిడ్డలను దర్శించండి, నా కుటుంబాన్ని దర్శించండి. ఇంతవరకు నేను మౌనంగా ఉన్నాను ప్రభా, నన్ను మన్నించండి. నా జీవితంలో నేను చేసినటువంటి తప్పులో నన్ను క్షమించి, నన్ను దీవించి, నన్ను దీవెనలు చెప్పలేకపోయాను ప్రభా, నన్ను మన్నించండి. దేవుని ఎరగని తరాన్ని తయారు చేశాం. ఏ రోజు చెప్పలేదు, మాట్లాడలేదు, గద్దించలేదు, వారిని సరిచేయలేదు. దేవుని ఎదుట క్షమాపణ కోరదాం. ఎస్పెషలీ ఈరోజు ఈ సందేశం తల్లిదండ్రులు ప్రతి ఒక్కరం సరి చేసుకుందాం. నేనైనా మీరైనా దేవుని ఎరిగిన తరాన్ని తయారు చేద్దాం. దేవుని కార్యాలను వారికి చెబుదాం. బైబిల్లో ఉండే దేవునే కాదు, నీ జీవితంలో, నా జీవితంలో ఉన్న దేవుని కార్యాలను మరిచిపోక వారికి చెబుదాం. సమయ సందర్భాలను చూసి వారికి ఆత్మీయంగా మనం అనేకమైన విషయాలు నూరిపోద్దాం. సమయం ఉండగానే, మొక్కగా ఉండగానే వారిని సరిచేద్దాం. గొప్ప దేవానికి వందనాలు, శక్తి కలిగిన దేవానికి స్తోత్రాలు, సజీవుడమైన దేవానికి వందనాలు, సర్వోన్నతుడా మీకు స్తుతి 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 స్తోత్రం చెల్లిస్తుంటున్నాం ప్రభా. ఈరోజు మాతో మీరు మాట్లాడిన మాట దేవా, మేము పడిపోవడానికి, మేము చెడిపోవడానికి, మీ కోపం కలగడానికి కారణం యెహోవాను ఎరగని వారిగా మేము ఉంటున్నాం, మేము తయారు చేస్తున్నాం ప్రభా. దేవా, మమ్మల్ని మన్నించండి. మీ రక్తము మమ్మల్ని కడుగునుగాక, మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. యేసయ్యా, మీ రక్తం మమ్మల్ని కడుగునుగాక. పరిశుద్ధాత్మ దేవా, మీరే మమ్మల్ని దర్శించండి. ఎక్కడ తప్పిపోయామో, ఎక్కడ వాక్యానికి వ్యతిరేకంగా మేము బిజీ అయిపోయాము, బిడ్డలను పట్టించుకోలేనటువంటి వ్యక్తులుగా మారిపోయాము, ఏవేవో బిడ్డల్లోనికి పంపించే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన. దేవా, మా నోరు మారు మనసు నందునుగాక. మేము మా బిడ్డలతో మా యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయదుముగాక. దేవుని సాధనాలుగా తల్లిదండ్రులు మార్చబడుదుముగాక. ప్రతి తల్లి, ప్రతి తండ్రి దేవుని గురించి చెప్పునుగాక, మాట్లాడునుగాక. వారి జీవిత అనుభవాలను షేర్ చేసుకొందురుగాక. నాయన, వాక్యము విత్తనాలు, సాక్ష్యము విత్తనాలు విత్తుదుముగాక. దేవా, మీకే వందనాలు, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించి కీర్తించి కొనియాడుతుంటున్నాం ప్రభా. నీకే వందనాలు, నీకే స్తుతులు స్తోత్రం ప్రభా. దేవా, ఎవరైతే పిల్లలు వచ్చి తల్లిదండ్రులు రాకుండా ఉన్నారో దేవా, పిల్లలు దేవుని భయభక్తుల్లో పెరుగుతూ తల్లిదండ్రుల కోసం ప్రార్థించుదురుగాక. దేవుని ఎరగనటువంటి తల్లిదండ్రులు దేవుని వైపు తిరుగుదురుగాక. యేసు నామమందు తిరుగుదురుగాక, యేసు నామమందు తిరుగుదురుగాక, యేసు నామమందు తిరుగుదురుగాక. నాయనా, మీరే మమ్మల్ని దర్శించండి. మీ ఆత్మ కార్యాలు జరిగించి మహిమను పొందుమని వందనాలు, స్తుతులు స్తోత్రాలు మీకు చెల్లిస్తూ దేవా, ఈ వాక్యం మా హృదయ పలకలపైన లిఖించి మేము మాట్లాడే వారంగా, చెడు సహవాసానికి అడ్డుకట్టలు వేసే వారంగా, తప్పుడు విధానాలలో మా బిడ్డలు ఉన్నప్పుడు ఖండించి సరిచేసే వారంగా, సాక్షార్థమైనవి కొన్ని మా గృహాల్లో ఉండునట్లుగా కృప చూపి మహిమను పొందుమని యేసయ్య నామముందు అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది. కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.